ఇది లవ్ కాదు, కంట్రోల్ కోసం ఆడే గేము. నువ్వెప్పుడైనా ఇలా ఫీల్ అయ్యవా? మెసేజ్ వచ్చిన తర్వాత రిప్లై కోసం వెయిట్ చేసిన రాత్రులు, టైపింగ్ అని కనిపించి మళ్ళీ డిసపీర్ అయిన సెకండ్స్, హార్ట్ స్లోగా క్రాక్ అవ్వడం, స్టార్ట్ సౌండ్ లేకుండా. ఇది లవ్ కాదు, గేమ్ స్టార్ట్ అయింది. నువ్వు తెలియకుండా ప్లే అవుతున్నావు. మొదటి రోజుల్లో అన్నీ పర్ఫెక్ట్. కాల్స్ లాంగ్, చాట్స్ డీప్, అటెన్షన్ ఫుల్. నువ్వే నా వరల్డ్ అని చెప్పింది. నువ్వు నమ్మావు. కంప్లీట్గా ఆమె వాయిస్లో వార్మ్త్ ఉంది, వర్డ్స్లో మ్యాజిక్ ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత సంథింగ్ చేంజ్ అయింది. సడన్గా రిప్లై లేట్, ఇంట్రెస్ట్ తక్కువ. సేమ్ పర్సన్ కానీ డిఫరెంట్ ఎనర్జీ. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. ఏమైంది అని అడిగితే ఏం లేదు అని సింపుల్ రిప్లై. అదే ఫస్ట్ మూవ్ మైండ్ గేమ్ స్టార్ట్. నీకు ఓవర్ థింక్ స్టార్ట్. నేనేం తప్పు చేశాను? నా వల్ల ఆ డిస్టెన్సెన్స్ వచ్చిందా? క్వశ్చన్స్, ఎండ్లెస్ ఆన్సర్ మాత్రం జీరో. ఆమె సైలెంట్గా ఉంటుంది కానీ కంట్రోల్ ఆమె దగ్గర నువ్వు చేస్ చేస్తున్నావు. ఆమె అబ్జర్వ్ చేస్తుంది. వన్ డే ఫుల్ కేర్ చూపిస్తుంది, నెక్స్ట్ డే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదు, ప్యాటర్న్. హాట్ కోల్డ్, హాట్ కోల్డ్. నువ్వు అడిక్టెడ్. ఎప్పుడు ఆమె కేర్ దొరుకుతుందో అని వెయిట్ చేస్తున్నావు. అది డోపమీన్ ట్రాప్. నువ్వు తెలియకుండా హుక్ అయిపోయావు. ఫోన్ చూస్తూ ఉంటావు, ఆన్లైన్ స్టేటస్ చెక్ చేస్తావు, లాస్ట్ సీన్ ఎనలైజ్ చేస్తావు. నువ్వు మరిపోయావు ఆమె కోసం. కానీ ఆమె ఇంకా స్టేబుల్ కాదు, ఇంటెంట్ క్లియర్ కాదు, కానీ కంట్రోల్ మాత్రం ఫుల్. ఒకరోజు ఆమె సడన్గా స్వీట్ అయిపోతుంది. నువ్వు చాలా స్పెషల్ అని చెప్తుంది. హార్ట్ ఫుల్, హ్యాపీ, హోప్ ఇంక్రీజ్. నెక్స్ట్ రోజు మొత్తం వ్యానిష్. కాల్ లిఫ్ట్ చేయదు, మెసేజ్ సీన్ కూడా చెయ్యాడు. నువ్వు పానిక్. ఏమైంది? నాకు ఇంపార్టెన్స్ ఉండాలేదా? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ కాదు, ఆమె ఆన్సర్ కూడా కాదు. నువ్వు గేమ్ పీస్. ఆమె కంట్రోల్ పెంచుకుంటుంది, నువ్వు వాల్యూ తగ్గుకుంటున్నావు. నువ్వెక్కువ ఎఫర్ట్ వేస్తావు, ఆమె తక్కువ ఎఫర్ట్ వేస్తుంది. ఈక్వేషన్ చేంజ్ అయింది. కానీ నువ్వింకా ట్రై చేస్తున్నావు. ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది అని, ఒక్కసారి క్లారిటీ ఇస్తే సరిపోతుంది అని. కానీ క్లారిటీ ఇవ్వడు, కన్ఫ్యూజన్ పెంచింది. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఇంకా స్ట్రాంగ్గా అటాచ్ అవుతాడు. క్లియర్గా ఉన్నవాడికి డిసిజన్ ఈజీ, కానీ కన్ఫ్యూజ్డ్ వాడికి ఎగ్జిట్ ఇంపాసిబుల్. ఆమె అదే చేస్తుంది, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. హోప్ ఇవ్వడం తర్వాత హోప్ తీసుకోవడం, అది అడిక్షన్ క్రియేట్ చేస్తుంది. నువ్వామె కోసం కాదు, ఆ ఫీలింగ్ కోసం అడిక్ట్ అయ్యావు. ఆమె ఇచ్చిన స్మాల్ అటెన్షన్ కోసం లైఫ్ మొత్తం అడ్జస్ట్ చేస్తున్నావు. ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేస్తావు, వర్క్ ఇగ్నోర్ చేస్తావు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇగ్నోర్ చేస్తావు. ఎందుకు? మేబీ ఆమె మళ్ళీ మరిపోతుంది అని, మేబీ నా లవ్ ప్రూవ్ అయితే అని. ఇవి అన్నీ మైండ్ గేమ్స్లో ట్రాప్స్. నువ్వు తెలియకుండా సెల్ఫ్ని లూజ్ అవుతున్నావు. మిర్రర్లో చూస్తే కూడా క్వశ్చన్ వస్తుంది, ఇది నేనా? కాన్ఫిడెన్స్ లేదు, పీస్ లేదు, క్లారిటీ లేదు. కానీ అటాచ్మెంట్ ఉంది. స్ట్రాంగ్గా ఆమె ఒక వర్డ్ చెప్పిందంటే నువ్వు ఫుల్ డే హ్యాపీ. ఆమె ఇగ్నోర్ చేస్తే నీకు ఫుల్ నైట్ పెయిన్. నీ మూడ్ ఆమె కంట్రోల్లో, నీ పీస్ ఆమె హ్యాండ్స్లో. ఇది లవ్ కాదు, ఇది పవర్ గేమ్. నువ్వు లవ్ చేస్తున్నావని ఆమె గేమ్ ఆడుతుంది. డిఫరెన్స్ అర్థం కాకపోతే నువ్వు డ్యామేజ్ అవుతావు. ఒకరోజు నువ్వు కరేజ్తో డైరెక్ట్గా అడిగావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆమె స్మైల్ చేసింది. రిప్లై, నాకు తెలియదు. ఏ లైన్ నైఫ్లా హిట్ అయింది. కానీ నువ్వు వెళ్ళిపోలేదు. ఎందుకంటే మేబీ ఆమె కన్ఫ్యూజ్లో ఉంది అని నువ్వు జస్టిఫికేషన్ క్రియేట్ చేశావు. ఆమె గేమ్ కంటిన్యూ చేసింది. ఇక్కడ నుంచి నీ హార్ట్ స్లోగా బ్రేక్ అవడం స్టార్ట్. సౌండ్ లేకుండా, పెయిన్ డీప్గా, విజిబుల్గా కాదు, కానీ రియల్. రిప్లై రాకపోవడం పైన కాదు, కానీ నువ్వు వెయిట్ చేస్తున్నావని తెలిసినప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ గేమ్. రాత్రి 2 గంటలు ఫోన్ స్క్రీన్ మాత్రమే వెలుగుతుంది.
నువ్వింకా వెయిట్ చేస్తున్నావు. లాస్ట్ సీన్, రీసెంట్. కానీ రిప్లై జీరో. మైండ్లో వార్ నడుస్తుంది. నేను కాల్ చేయాలా? లేదు. డిగ్నిటీ ఉండాలి. సెకండ్స్ పాస్. కంట్రోల్ బ్రేక్. కాల్ చేస్తావు, రింగ్ అవుతుంది. కట్ మళ్ళీ కాల్, స్విచ్ ఆఫ్. హార్ట్ డ్రాప్. బాడీలో కోల్డ్ ఫీలింగ్. థాట్స్ రేసింగ్ అవుతుంది. ఆమె ఎవరితో మాట్లాడుతుంది? నన్ను అవాయిడ్ చేస్తుందా? ఇప్పుడు జెలసీ ఎంట్రీ. ఫియర్తో కలిసి డేంజరస్ మిక్స్. నెక్స్ట్ డే ఆమె మెసేజ్, సారీ, బిజీ. జస్ట్ 2 వర్డ్స్ మాత్రమే. నువ్వు రిలీఫ్. మొత్తం పైన్ ఇన్స్టెంట్గా వ్యానిష్. ఇది ఆ ట్రాప్. స్మాల్ అటెన్షన్ బిగ్ హీలింగ్ లాగా అనిపిస్తుంది. కానీ అది ఫేక్, టెంపరరీ. నువ్వడిగావు, నువ్వు నాతో మాట్లాడట్లేదెందుకు? ఆమె కామ్గా, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తావు. రివర్స్ బ్లేమ్ చేస్తుంది. ఇప్పుడు మిస్టేక్. నీమీద నువ్వు సైలెంట్ అప్లాజైజ్ చేస్తావు. నేను సారీ. ఎందుకో సారీ తెలియదు. కానీ చెప్పావు. బికాజ్ లూజ్ అవ్వకూడదు అని భయం. ఇప్పుడు గేమ్ నెక్స్ట్ లెవెల్. ఆమె డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. కానీ కంప్లీట్గా దూరం కాదు. ఎందుకు అంటే, నువ్వు దూరమైతే ఆమె కంట్రోల్ లూజ్ అవుతుంది. కాబట్టే కొంచెం కేర్, కొంచెం ఇగ్నోర్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్. నువ్వు హోప్ వాడలుకోకుందా, కాని పీస్ పాండుకుందా. ఇప్పుడు నువ్వు చేంజ్ అయ్యావు. ఎర్లియర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు ఇన్సెక్యూర్. ఎర్లియర్ ఫ్రీ, ఇప్పుడు డిపెండెంట్. ఫోన్ సౌండ్ వినగానే హార్ట్ జంప్. మెసేజ్ రాకపోతే డిసప్పాయింట్మెంట్. లైఫ్ మొత్తం నోటిఫికేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆమె ఒక పిక్ పోస్ట్ చేస్తుంది. ఫుల్ స్మైల్, హ్యాపీగా ఉంది. నువ్వు షాక్. నాతో మాట్లాడలేదు, కానీ హ్యాపీ ఉంది. ఇక్కడ ట్రూత్ హిట్. నువ్వు ప్రయారిటీ కాదు, ఆప్షన్. కానీ ఎక్సెప్ట్ చేయలేవు. డినయల్ స్టేజ్. మేబీ నా మీద కోపం, మేబీ టెస్ట్ చేస్తుంది. మైండ్ ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తుంది. హార్ట్ డిఫెండ్ చేస్తుంది. రియాలిటీ రిజెక్ట్. ఒకరోజు నువ్వు పర్పస్లీ మెసేజ్ చేయలేదు. సెల్ఫ్ కంట్రోల్ ట్రై. మార్నింగ్ నో మెసేజ్, ఆఫ్టర్నూన్ నో మెసేజ్, నైట్ స్టిల్ నో మెసేజ్. ఆమె నిన్ను మిస్ అయిందా? లేదు. అప్పుడు ఫస్ట్ రియలైజేషన్ స్పార్క్. నేను లేకపోయినా ఆమె లైఫ్ నార్మల్. షాక్, పెయిన్, ఈగో బ్రేక్. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. నెక్స్ట్ డే ఆమె ర్యాండమ్గా మెసేజ్, హే వేర్ ఆర్ యూ? జస్ట్ దాట్. నువ్వు ఇన్స్టెంట్ రిప్లై, బిజీ. కాని ఇన్సైడ్ హ్యాపీ. చిన్న వర్డ్తో నీ వరల్డ్ చేంజ్. ఇదే అడిక్షన్, ఇదే లూప్. ఆమె పుల్ చేస్తుంది, నువ్వు రన్ అవుతున్నావు. ఆమె పుష్ చేస్తుంది, నువ్వు వెయిట్ చేస్తున్నావు. గేమ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఒక టైం నువ్వు కంప్లీట్గా బ్రేక్ అవుతావు. కాల్లో క్రై, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. సైలెన్స్. ఆమె సైడ్ నుంచి కోల్డ్ వాయిస్, నువ్వు చాలా అటాచ్ అయిపోయావు. అంతే. నో ఇమోషన్, నో రెస్పాన్సిబిలిటీ, జస్ట్ ఆబ్జర్వేషన్. ఏ లైన్. రియాలిటీ స్లాప్. నీకు రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆమె ఎప్పుడూ నేను కూడా లవ్ చేస్తున్నా అని చెప్పలేదు. ఎప్పుడు క్లియర్గా స్టాండ్ తీసుకోలేదు. ఎప్పుడు కన్ఫ్యూజ్లోని పెట్టింది. ఇప్పుడు అర్థం అవుతుంది. ఇది లవ్ స్టోరీ కాదు, ఇది కంట్రోల్ స్టోరీ. నువ్వు లవ్ ఇచ్చావు, ఆమె పవర్ తీసుకుంది. నువ్వు హార్ట్ ఓపెన్ చేశావు, ఆమె వీక్నెస్ చూసింది అండ్ యూజ్ చేసింది. కానీ ట్రూత్ యాక్సెప్ట్ చేయడం ఈజీ కాదు. ఎందుకు అంటే మెమరీస్, చాట్స్, కాల్స్, ప్రామిసెస్లా అనిపించిన మోమెంట్స్ అన్నీ రీప్లే అవుతున్నాయి. బ్రెయిన్ లాజిక్ చెప్తుంది లీవ్, హార్ట్ చెప్తుంది వెయిట్. ఇప్పుడు బిగ్గెస్ట్ బ్యాటిల్ ఇన్సైడ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు విఎస్ నువ్వే.
ఒక సైడ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకో సైడ్ అటాచ్మెంట్. ఎవరు గెలుస్తారు? డిసిజన్ నీ హ్యాండ్స్లో. కానీ నువ్వింకా రెడీ కాదు. రాత్రి అంత వెయిట్ చేసి ఒక మెసేజ్ కోసం లైఫ్‌ను హోల్డ్‌లో పెట్టవా? నిజం చెప్తా, ఆమె రిప్లై ఇవ్వకపోవడం ప్రాబ్లం కాదు. నువ్వింకా వెయిట్ చేస్తున్నావు అనే ఫ్యాక్ట్, అదే ప్రాబ్లం. మార్నింగ్ లైట్‌గా ఉంది, కాని మైండ్‌లో డార్క్‌నెస్ నిద్ర ఉంది. రెస్ట్ లేదు. నువ్వు మిర్రర్ ముందు నిల్చున్నావు. ఐస్ రెడ్‌గా ఉంది. ఫేస్ తాయద్‌గా ఉంది. కాని ఒక క్వెషన్ క్లియర్. ఇంకా ఎంతవరకు? సైలెన్స్. డీప్‌గా బ్రెత్ తీసుకున్నావు. ఫోన్ పక్కన ఉంది. ఆమె చాట్ ఓపెన్‌లో ఉంది. లాస్ట్ మెసేజ్. హే, వెర్ ఆర్ యూ? నువ్వు చూస్తావు. రిప్లై రాయాలి అనిపిస్తుంది. ఫింగర్స్ మూవ్ అవుతుంది. కానీ స్టాప్. ఫస్ట్ టైం నువ్వు పాజ్ అయ్యావు. ఫస్ట్ టైం రియాక్షన్ కాదు, డిసిషన్ గుర్తొచ్చింది. ఆ నైట్స్, ఆ వెయిట్, ఆ పెయిన్, ఆ హెల్ప్లెస్ ఫీలింగ్. సడన్గా క్లారిటీ. ఇది నేను డిజర్వ్ చేయలేదు. లైన్ సింపుల్ కానీ ఇంపాక్ట్ హెవీ. హార్ట్లో స్టామ్, కానీ సెంటర్లో కామ్. నువ్వు టైప్ చేస్తావు స్లోగా. నాకు క్లారిటీ కావాలి, గేమ్ కాదు. సెండ్. హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సెకండ్స్ లాంగ్గా అనిపిస్తుంది. మినిట్స్ హెవీగా అనిపిస్తుంది. రిప్లై వచ్చింది. వై సో సీరియస్? స్మైల్ ఇమోజీ. అది లాస్ట్ కన్ఫర్మేషన్. ఆమె సీరియస్ కాదు అని. ఆమె రియల్ కాదు. ఆమె ప్లే చేస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తావు క్లియర్గా. ఫస్ట్ టైం ఇల్యూజన్ బ్రేక్ అయింది. నువ్వు మళ్ళీ టైప్ చేస్తావు. టేక్ కేర్. సెండ్ చేశావు. నో డ్రామా, నో ఎక్స్ప్లెనేషన్, నో బెగింగ్. జస్ట్ ఎండ్. ఫోన్ సైలెంట్. హార్ట్ లౌడ్. పెయిన్ ఉంది. కానీ ఫ్రీడమ్ స్టార్ట్ అయింది. ఒక రోజులో హీలింగ్ కాదు, కానీ రెస్పెక్ట్ బ్యాక్ వస్తుంది. నువ్వు వాక్కి వెళ్తావు. ఎయిర్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సేమ్ వరల్డ్, కానీ నీ ఇన్సైడ్ చేంజ్ అయింది. స్లోగా రొటీన్ రీబిల్డ్ అవుతుంది. ఫ్రెండ్స్తో మాట్లాడడం స్టార్ట్. వర్క్లో ఫోకస్ చేస్తావు. సెల్ఫ్ టైం తీసుకుంటావు. ఫోన్ డిపెండెన్సీ తగ్గుతుంది. నోటిఫికేషన్స్ ఇంపార్టెన్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ఆమె మళ్ళీ మెసేజ్ చేస్తుంది. హే, లాంగ్ టైమ్. ఓల్డ్ యూ. అయితే ఇన్స్టెంట్ రిప్లై ఇచ్చేవదివి. న్యూ యూ. స్మైల్ చేసి ఇగ్నోర్ చేశావు. ఇది నాట్ రివెంజ్, నాట్ ఈగో. ఇది క్లారిటీ. నువ్వు అర్థం చేసుకున్నావు. లవ్ అంటే పీస్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్. గేమ్స్ కాదు, కన్ఫ్యూజన్ కాదు, కంట్రోల్ కాదు. ఎవరైనా నిన్ను డౌట్లో పెడితే వాల్యూ తగ్గినట్టే. ఎవరైనా నిన్ను చేస్ చేయించితే పవర్ గేమ్ ఆడుతున్నట్టే. ఎవరైనా క్లారిటీ ఇవ్వకపోతే ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చినట్టే. లేట్గా అయినా నువ్వు నేర్చుకున్నావు. హార్డ్వే, కాని స్ట్రాంగ్గా. ఇప్పుడు నువ్వు లోన్లీ కాదు, ఫ్రీ. డిఫరెన్స్ చాలా పెద్దది. నువ్వు మళ్ళీ లవ్ చేస్తావు, కానీ ఇప్పుడు బ్లైండ్గా కాదు, అవేర్గా, రెస్పెక్ట్తో. సెల్ఫ్ని మర్చిపోకుండా. ఎందుకంటే నువ్వు లూజ్ అయిన రోజులు నీ లైఫ్లో బిగ్గెస్ట్ లెసన్. ఇప్పుడు ఎవరైనా వస్తే, గేమ్ ఆడితే నువ్వు నవ్వుతావు, వాకవే చేస్తావు. ఎందుకంటే నువ్విప్పుడు ప్లేయర్ కాదు, చూజర్. ఇప్పుడు కంట్రోల్ నీ హ్యాండ్స్లో ఉంది. లైఫ్ సైలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సైడ్ స్ట్రెంగ్త్ పెరిగింది. ఆమె లేకుండా నువ్వు కంప్లీట్. ఇది రియల్ విన్. ఇది రియల్ కమ్బ్యాక్. మరి నువ్వు ఇంకా సేమ్ లూప్లో ఉన్నావా? ఇంకా మేబీలోనే స్టక్ అయ్యావా? ఇంకా వన మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నావా? నిజం చెప్తా, ఈ స్టోరీలో విలన్ ఆమె కాదు. నువ్వు అలో చేసిన మూమెంట్ అక్కడే స్టార్ట్ అయింది. కాని హీరో కూడా నువ్వే. ఎండ్ చేసే పవర్ కూడా నీ దగ్గరే ఉంది.
ఇప్పుడు డిసైడ్ అవు. గేమ్లో ఉండాలా లేదా లైఫ్ని చూస్ చేయాలా అని. ఇలాంటి రియల్ ట్రూత్స్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నెక్స్ట్ స్టోరీ నీ లైఫ్లో జరుగుతున్న నిజంని మిర్రర్లా చూపిస్తుంది.